దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఆయన మనం రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అనేక మందికి యొక్క వాక్యాలు పంపించిన వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం చివరిలో మనం చూస్తే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటున్నారు. దేవుని యొక్క వాక్యం చూడండి, ఎంత మంచి వాగ్దానం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. సాధారణంగా మనుషులు అంటూ ఉంటారు, మనుషులు ఈ లోకంలో అంటూ ఉంటారు, నేను వాళ్ళకంటే యథార్థంగా ఉన్నాను, వాళ్ళకంటే నిజాయితీగా ఉన్నాను, నేను వాళ్ళని తప్పులు చేయటం లేదు, నాకు అన్నీ మంచిగా వస్తుంది, వాళ్ళకంటే నాకు ఎక్కువ రాబడి వస్తున్నది అని ఇలాగ లోకంలో మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను యథార్థవంతులు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియా దేవుని బిడ్డారా, మనుషులు యథార్థంగా ఉన్నాడు అని చెప్పేది ఒక ఎత్తు అయితే కనుక మన దేవుని దగ్గర యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి మనం యథార్థవంతులుగా కనపడాలి. అప్పుడే ఆయన దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటాం. ఏమండి, మరి మేలు ఎవరిస్తారు? మనుషులు ఇస్తాడా, దేవుడు ఇస్తాడంటే దేవుడే ఇస్తాడు. కాబట్టి నువ్వు మనుషుల దగ్గర నుంచి నువ్వు మెప్పు పొందుకుంటే ఏమి లాభం చెప్పండి? ఏమీ రాదు. దేవుడి దగ్గర నుంచి నువ్వు మెప్పు పొందుకున్నావు అనుకో, మరి దేవుడు దగ్గర యథార్థంగా ఉన్నావు అనుకోండి, అప్పుడు దేవుడు నీకు కావాల్సినన్ని ఇస్తాడు, నీకు మేలులా దయచేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి ఉంటాము. దేవుని కొరకు మనం పనిచేయటం అనేది ఎంతో గొప్ప విషయంగా మనం భావించాలి ప్రియమైన. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, 2వ దినవృత్తాంతంలో ఒక మాట అంటూ ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము, మరి 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, తన ఎడల యథార్థము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఆ మాట చూడండి. మరి యెహోవా యొక్క కనుదృష్టి అంట ఎవరైతే యథార్థంగా ఉన్నారో ఈ లోకంలో వారి కొరకు వెతుకుతూ ఉన్నదంట. నిన్ను పరీక్షించుకో ఈ రోజున. యథార్థవంతులుగా ఉన్నావా? నీతి న్యాయంగా భయభక్తులు కలిగి నీలో ఎటువంటి తప్పు లేకుండా ఉన్నావా? లేదు, న్యాయంగా నడుచుకోకుండా అన్యాయంగా నడుచుకుంటా తప్పులు చేస్తూ ఆ విధంగా దేవుడికి దూరంగా ఉన్నావు. యథార్థవంతులు, దేవుని యొక్క మార్గంలో నడిచేవాళ్ళ యథార్థవంతులు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గము. దేవుడి మార్గం ఎలాంటిదంట? యథార్థవంతమైనదంట. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మార్గంలో వెళ్తామో అప్పుడు మనం కూడా యథార్థవంతులమే. ఉదాహరణకు మాది గుంటూరు కదా, గుంటూరులో ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? గుంటూరు నివాసులు అంటారు కదండి. విజయవాడలో ఉండే వాళ్ళని విజయవాడ నివాసులు అంటారు. అలాగే దేవుని యొక్క మార్గంలో యథార్థ మార్గం కాబట్టి యథార్థ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏమంటారు? యథార్థవంతులు అంటూ ఉంటారు. కాబట్టి లోకంలో మనం యథార్థవంతులుగా ఉండాలి. నోవాహు చాలా నీతిపరుడు, దేవుని దగ్గర చాలా యథార్థవంతులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం కదండి. అప్పుడు నోవాహు ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నాడు. 120 సంవత్సరములు ఆయన చెప్తూ ఉన్నాడు, మీరందరూ మారుమనసు పొందండి, మీరు దుష్టత్వం వదిలేయండి, దేవునికి అయిష్టమైన కార్యాలు మీరు చేయొద్దు, పాపాన్ని విడిచిపెట్టండి, ఒక పెద్ద జలప్రయాణం వస్తున్నది, మీరందరూ మారండి అని చెప్పినా సరే 120 సంవత్సరములు చెప్పినా సరే వాళ్ళు మారలేదు. సాధారణంగా నోవాహు ఒక 10 సంవత్సరాలు చెప్పాడు అనుకోండి, 10 సంవత్సరాలు కూడా జలప్రయాణం రాలా. ఇంక వదిలేయచ్చు కదా చెప్పడం. దేవుడు చెప్పి నిజం కాదు, ఆయన అసలు దేవుడే కాదని వదిలేయచ్చు కదా. వదలలేదు. యథార్థత అంటే అదే. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకున్నా, కొన్నిసార్లు కష్టాలు వచ్చినా సరే యథార్థవంతులు దేవుడిని విడిచిపెట్టరు. ఆ విధంగా నోవాహు కూడా దేవుడిని విడిచిపెట్టలేదండి. 120 సంవత్సరములు ఒకే మాట చెప్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి, జలప్రయాణం వస్తూ ఉన్నది. 120 years యథార్థవంతుడుగా నీతిపరుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప జలప్రలయంలో అతను అతని యొక్క కుటుంబము కాపాడబడినట్లు మనం చూస్తూ
కదండి. మనుషుల యొక్క పాపాలను బట్టి కొన్నిసార్లు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బ్రతికి దినములు తక్కువ చేస్తాడు. ఇప్పటికీ 100 సంవత్సరాల లోపే అందరూ మరణించేస్తున్నారు. 100 కాదు, 60-70 సంవత్సరాలకి అందరూ మరణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడో ఒకళ్ళు 70 పైన 70+ ఇయర్స్ వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. నోవాహు వలె నీతిగా న్యాయంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. అతను ఉండే ప్రాంతంలో, నోవాహు ఉండే ప్రాంతంలో దేవుడు వెతికాడు. యథార్థవంతులు ఎవరున్నారని చెప్పి తన కనుదృష్టి, దేవునికి కనుదృష్టి ఎటు తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు కనపడ్డారంట? నోవాహు ఒక్కడే కనపడ్డాడు, తన కుటుంబం కనపడ్డారు అంతే యథార్థవంతులు. కాబట్టి వాళ్ళు బట్టికి దేవుడు మేలు చేయకుండా మానలేదు, వాళ్ళని ఏం చేశాడు? దేవుడు తప్పించి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుళ్ళు యథార్థవంతులుగా ఉండాలండి. ఈ రోజున కొన్ని మేలు ఎందుకు రావడం లేదంటే నీలో కొంచెం ఎక్కడో పొరపాటు ఉందేమో పరీక్షించుకో. నాలో నేను గొప్పవాడిని, నా యథార్థవంతుడిని అని ఎప్పుడు అడగవద్దు. మనసు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. వాటన్నింటికి కూడా నువ్వేం చేయాలి? క్షమాపణ దేవుడి దగ్గర అడగాలి. నేను యథార్థవంతుడు, నేను నీతిమంతుడిని, నాకు వాక్యం బాగా తెలుసు, నాకన్నా గొప్పవాడు ఎవరు లేడని చెప్పి నిన్ను నువ్వు అనుకోకూడదు. అనుకోకుండా నీకు నువ్వు తగ్గించుకొని, ప్రభువా నా పాపాలను క్షమించిన ఆయన, నన్ను విశ్వాసం నడిపించు ప్రభువా, బైబిల్లో ప్రార్థనలో ఎదిగింపచేయను ఆయన, వాక్యంలో ప్రార్థనలో ఎదిగింపచేయ ప్రభువా అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడి దగ్గర నువ్వు యథార్థవంతులుగా ఉంటే కనుక నీకు ఏ మేలు కూడా దేవుడు చేయకుండా మానడు. దేవుని కనుదృష్టిలో నువ్వు కానీ పడాలి, యథార్థవంతుల్లా కనపడాలి. అప్పుడు దేవుడు నీకు ఏ మేలు కూడా చేయకుండా మానడు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానము దీవించి మన అందరి హృదయంలో ఆశీర్వదించును గాక.